హాయ్, ఎలా ఉన్నారు? సర్క్యులర్ యోగ్ పలాజాతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియోలో. దీని కటింగు అండ్ స్టిచ్చింగ్ వీడియో మొత్తం ఇందులోనే ఉంది. సో చాలా సింపుల్గా ఈజీగా కుట్టేసుకోవచ్చండి. సైడ్ జిప్ కావాలంటే వేసుకోవచ్చు, లేదు ఉక్సులు కావాలంటే వేసుకోవచ్చు. హిప్ సైజు 40-42 ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. హైట్ వచ్చి 35 ఇంచెస్ బాటమ్ హైట్. సో ఓవరాల్గా అయితే చాలా బాగా వచ్చింది. స్టిచ్చింగ్ మధ్యలో కూడా కటింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఫ్యాబ్రిక్కి బార్డర్ తీసేసాం. బార్డర్ తీసేసిన తర్వాత సమోసా ఫోల్డింగ్ చేసుకున్నాము. సమోసా ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత పైన మనకి 10.5 దగ్గర పెట్టుకున్నాము. కిందకు వచ్చేసరికి 32.5 దగ్గర మార్కింగ్ చేసేసుకున్నాము. ఎందుకంటే 35 ఇంచెసే కదా ప్యాంట్ బాటమ్ హైట్. సో అందుకని పైన 10.25 దగ్గర కట్ చేసేసుకోండి. కింద 32.5 దగ్గర ఇలా కట్ చేసేసుకోండి వీడియోలో చూపించినట్టు. ఇంకా నెక్స్ట్ మనకి మిగిలింది ఏంటి, అది కరెక్ట్గా 4 లేయర్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసేసుకుని తర్వాత ఈ మడత వైపు కాకుండా, ఆన్ ఫోల్డ్ వైపు కాకుండా 2 విడి భాగాలు ఉంటాయి కదా అటువైపుకి, క్రాచ్ పాయింట్ ఫిక్స్ చేసుకోవాలి. అది 8.5 దగ్గర ఫిక్స్ చేయండి. చేసి దాన్ని క్రాస్గా 2 ఇంచెస్ తీసుకోండి. క్రాస్గా అంటే కిందకి 1 ఇంచ్ పెట్టుకోండి. ఇక్కడ అది అట్లా 1 ఇంచ్ పెట్టుకుని పైకి మాత్రం ఒక 1 ఇంచ్ గ్యాప్ తోటి ఇలా క్రాస్గా గీసుకుని దాన్ని రౌండ్గా మార్కింగ్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఇది స్ట్రైట్గా ఉంది కదా, సో రౌండ్గా మార్కింగ్ చేసుకుని దాని తర్వాత ఫస్ట్ అది జాయింట్ తీసేసుకోండి. అక్కడి నుంచి కట్ చేసేసుకోండి. వేస్ట్ లైన్ దగ్గర మాత్రం కట్ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో. క్రాస్ అయిపోయింది కదా, మనకి కిస్తా అయిపోయింది కదా. నెక్స్ట్ మనకి మిగిలింది ఏంటి, యోక్ పార్ట్ 5.5 తీసుకోండి. ఎందుకంటే కింద మనం 32.5 తీసుకున్నాము, పైన 5.5 తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఫోల్డింగ్స్లోకి వాటిలోకి అన్నింటిలోకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, మనకి ఎక్కడ వేస్ట్ అవ్వదు. సో తీసేసుకున్నాము. ఒక 0.5 ఈజ్ మాత్రం తీసుకోండి. ఎందుకంటే కిందది మనకి సర్క్యులర్ కదా, బయాస్ ఉంది కాబట్టి అది కొంచెం వాల్యూమ్ వస్తుంది. సో మనకి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఒక పార్ట్ దగ్గర అలా 0.5 ఎక్సెస్ పెట్టుకోండి. తర్వాత 2 పార్ట్స్ డివైడ్ చేసేసుకోండి. బాటమ్ది డివైడ్ చేసేసుకొని యోక్ పార్ట్ దానికి సెట్ చేసుకోండి. మనం కుట్టేటప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లైనింగ్ పీస్ తీసుకోండి. ఎందుకంటే ఈ నారాయణపేట ఫ్యాబ్రిక్ థిక్గా ఉండదు, చాలా థిన్గా ఉంటుంది, అంటే పలచగా ఉంటుంది. సో మనకి ఖచ్చితంగా లైనింగ్ పడుతుంది. సో యాజ్ ఇట్ ఈజ్ లైనింగ్ తీసేసుకొని కింద మనం మెడకి ఎలా కుట్టుకుంటామో అట్లా తిప్పి కుట్టేసుకోండి. అప్పుడు మనం కింద బార్డర్ వేస్తాం కదా, పర్ఫెక్ట్ వస్తుంది. సో తిప్పి కుట్టేసి వీలైతే ఒకవేళ మీకు ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది. ఐరన్ లేదు అనుకున్నా కూడా ఇది కాటన్ ఫ్యాబ్రికే కాబట్టి ఇలా మనం గోరుతో లాగినా సరే నీట్గా వస్తుంది. ఫస్ట్ మనం కింద బార్డర్ కుట్టేటప్పుడు కూడా పైనుంచి కుట్టద్దు. ఇది ఒక టిప్ అనమాట. ఎందుకంటే పైనుంచి కుడతారు చాలామంది. పైనుంచి కుడితే ఏమవుద్దంటే కింద కరెక్ట్గా రాదు. ఫస్ట్ కిందే కుట్టాలి. ఇంకొకటి కుట్టేటప్పుడు మనం లాగుతూ కుట్టకూడదు బార్డర్ని. ఏదైతే ప్యాచ్ మనం వేస్తున్నామో దాన్ని లాగకూడదు, కొంచెం జరుపుకుంటూ కుట్టుకోవాలి. లాగాము అంటే మాత్రం కింద కుచ్చులాగా కొద్దిగా అంటే ఎలా వస్తుంది అంటే ముడతల కింద వస్తుంది బార్డర్ స్టిచ్చింగ్. ఇప్పుడు ఇది చూడండి, కింద నీట్గా వచ్చేసింది కదా, కిందేగా నీట్గా వచ్చింది అనుకుంటారు, పైన కూడా నీట్గానే వచ్చింది. దీనివల్ల 1 ఇంచ్ బార్డర్ ఎప్పుడు కూడా అసలు తేడా రాదు. మనం జాగ్రత్తగా కుడితే అది కూడా జరుపుకుంటూ కుట్టాలి, లాగి కుట్టకూడదు. ఫస్ట్ కుట్టేటప్పుడు కొందరికి లాగినట్టు అనిపిస్తుంది, కానీ తర్వాత కొంచెం 2-3 కుట్టేసరికి అలవాటు పడిపోతారు చాలామంది. అప్పుడు బాగుంటుంది కుట్టడం. నెక్స్ట్ ఫస్ట్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో బార్డర్ కుట్టేవాళ్ళు మాత్రం ఇదే ఫస్ట్ టైం కుట్టడం అనుకుంటే మాత్రం చాలా స్లోగా కుట్టండి, అప్పుడు పర్ఫెక్ట్ వస్తుంది. కంగారు పడిపోయి ఫాస్ట్ కుట్టద్దు. నెక్స్ట్ మనకి బార్డర్ పని అయిపోయింది కదా, ఇలా 2 లెగ్స్కి ఇట్లాగే చేసేసుకుని కుట్టుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనకి ఏముంది, యోక్ పార్ట్ కూడా లైనింగ్ కావాలి, తీసేసుకోండి, అటాచ్ చేసేసుకోండి. యోక్ పార్ట్ని కూడా దానికే లైనింగ్ తీసేసుకుని అటాచ్ చేసేసుకుని వీలైతే కనుక మీకు ఓవర్లాక్ మిషన్ ఉంటే అక్కడ కూడా ఓవర్లాక్ చేసుకోవచ్చు. ఓవర్లాక్ ఉన్నా లేకపోయినా అక్కడ మడతేసి కుడితే లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టామనుకో పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే అక్కడ థిక్గా ఉండేసరికి ఏమవుద్దంటే మనం కూర్చున్నా చేసినా పగిలిపోకుండా ఉంటుంది. ఓకేనా, ఇలా కుట్టేసుకున్నాం కదా, అలా 2 లెగ్స్కి కుట్టేసేసి పక్కన పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి అంటే అది కరెక్ట్గా ఉండదు. ఎందుకు, మనం ఫ్రంట్ బ్యాక్ సేమ్ సైజ్ తీసుకోకూడదు. కొంచెం బ్యాక్ సైడ్ హిప్ ఉండటం వల్ల మనకి కొద్దిగా ఎక్కువ కావాలి, ఒక 1 ఇంచ్. కొందరు 1.5 కూడా పెట్టుకుంటారు. 1.5 పెట్టుకున్నా పర్వాలేదు. ఫ్రంట్ మాత్రం 1 ఇంచ్ తగ్గించండి. మిడ్ పాయింట్ చూసుకుని మిడ్ పాయింట్ నుంచి ఫ్రంట్ సైడ్కి 1 ఇంచ్కి డౌన్ కట్ చేసేయాలి, ఇట్లా నేను చూపించినట్టే. దీనివల్ల బ్యాక్ సైడ్ 1 ఇంచ్ పెరుగుతుంది, ఫ్రంట్ 1 ఇంచ్ తగ్గుతుంది. ఇప్పుడు బ్యాక్కి ఫ్రంట్కి క్రాచ్ పాయింట్లు అటాచ్ చేసేసుకోవాలి. అంటే కిస్తా ఉంటుంది కదా, కిస్తా లైన్, దాన్ని అటాచ్ చేసేసుకోవాలి.
అటాచ్ చేసేసుకొని మనకి ఓవర్లాక్ మిషన్ ఉంటే ఓవర్లాక్ చేసుకోండి, లేదు అంటే లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటాము అంటే లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టుకోండి. కుట్టుకున్నా సరే డబుల్ కుట్టేయండి అక్కడ. అప్పుడు ఏమవుతుంది అంటే గట్టిగా ఉంటే కనుక స్టిచ్ అది బాగుంటుంది. ఎందుకు అంటే కూర్చున్నా చేసినా పగిలిపోకుండా ఉంటుంది కదా స్టిచ్. సో అందుకోసం ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటి ప్రొసీజరు, మనం క్రాచ్ పాయింట్లు కుట్టేసుకున్నాము, యోక్ అటాచ్ చేసేసాము, ఫ్రంట్ సైడ్ కొంచెం 1 ఇంచ్ తగ్గించుకున్నాము, అంతా ఫినిష్ అయిపోయింది. ఇంకా మిగిలింది మనకి ఏంటి, నెక్స్ట్ లెగ్స్ అటాచ్ చేసేసుకోవడం. అది లెగ్స్ అటాచ్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ కింద నుంచి మనం అటాచ్ చేయకూడదు, సెంటర్ కుట్లు పర్ఫెక్ట్గా రావాలి కాబట్టి సెంటర్ పాయింట్ ఒక కుట్టేసేసుకుని పెట్టుకుని అక్కడి నుంచి మీరు ఒక సైడ్కి కుట్టేసుకోండి. ఒక సైడ్ అయిపోయిన తర్వాత అప్పుడు రెండో సైడ్ కుట్టుకోండి. ఇట్లా నేను మధ్యలో పెట్టి కుట్టి చూపిస్తున్నాను కదా, సేమ్ అలాగే. నెక్స్ట్ ఇంకా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ ఎక్సెస్ క్లాత్ ఉంటే కట్ చేసేసుకోండి. ఎక్సెస్ అంటే కింద ఆ ఎక్సెస్ తీసేసి మనం ఓవర్లాక్ ఉంటే మిషన్ ఉంటే కనుక ఓవర్లాక్ చేసేసుకోండి. లేదు అంటే బయటైనా చేయించుకోండి, నీట్గా ఉంటుంది కదా ఫినిషింగ్. లేదు అంటే తిప్పి కుట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, అలా తిప్పి కుట్టుకునేది ఉన్నా కుట్టుకోండి. సరే, నెక్స్ట్ ఇంకా మనకి మిగిలింది ఏంటి, అంతా అయిపోయింది కదా ఆల్మోస్ట్. ప్యాంటు పైన బెల్ట్కి ఏం లేదు. మనం ఏం చేయాలి అంటే మామూలుగా సేమ్ మన నడుము కొలత ఎంత ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక 1.5 ఇంచ్లో క్లాత్ తీసుకుని కుట్టేసుకోండి. ఇలా చూపించినట్టు అటు కొంచెం ఇటు కొంచెం కుట్టేసేసి తిప్పేసేసి మధ్యలో హోల్ వచ్చేటట్టు సెట్ చేయండి. అంటే స్టార్టింగ్ కొద్దిగా ఎండింగ్ కొద్దిగా కుడితే మధ్యలో చిన్న హోల్ గ్యాప్ వస్తుంది కదా, అందులోంచి మనం నాడా తీసుకుంటుంది. ఆల్మోస్ట్ అందరికీ ప్యాంట్లు కుట్టే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది, కొత్తగా తెలియని వాళ్ళకి మాత్రమే ఇది చిన్న టిప్. చిన్న హోల్ వస్తుంది కదా, మనకి నాడా తీసుకుంటా బాగుంటుంది ఇట్లా. సో నెక్స్ట్ మనకేంటి, పైన బెల్ట్ అటాచ్ చేసేసుకుంటున్నాము. ఇప్పుడు ఫ్రంట్కి వచ్చేటట్టు చూసుకోండి ఆ రంధ్రం కరెక్ట్గా. ముందే మనం కరెక్ట్ మెజర్మెంట్తో మనం పట్టి తీసుకున్నాం కాబట్టి స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా నీట్గా వచ్చేస్తుంది అది ఫినిషింగ్. మనకి పైన బెల్ట్ అయిపోయింది కదా నాడా కోసం తయారు చేసుకున్నది. సో సేమ్ ఇప్పుడు నాడా బెల్ట్కి మనం ఎలా కరెక్ట్ మెజర్ చేసేసుకుని మనం బెల్ట్ తీసుకున్నాము, సేమ్ అలాగే యోక్ పార్ట్కి మనం బార్డర్ బెల్ట్ వేద్దామని ఫిక్స్ అయి ఉన్నాం కదా, ఆ బార్డర్ని కూడా సేమ్ మన యోక్ పార్ట్ కొలత పెట్టి కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని దాని మీద మన ప్యాంట్ మీద అది పెట్టి చెక్ చేసుకోండి, అది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుని ఇంకా మామూలుగా ఏముంది సైడ్ ఒక కుట్టేసేసుకుని ఆ బెల్ట్కి కదలకుండా దీనికి ఫిక్స్ చేసేసి కుట్టేసుకోవటమే. ఇక చెక్ చేసుకుంటే కరెక్ట్గా ఉందో లేదో మనకు అర్థమైపోతుంది. ఓకేనా, ఎంత కావాలో అంత లోపల పెట్టి కుట్టేసేసుకుని ఇంకా దీని పైనుంచి పెట్టేసేసి కుట్టేసుకోవటమే. ఓవరాల్గా ఫినిష్ అయిపోతుంది. ఇంకా పైన బార్డర్ కుట్టేటప్పుడు ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే కనుక కొంచెం మార్కింగ్ చేసుకోండి. ఫస్ట్ పైన కుట్టండి దీనికి బార్డర్ కుట్టేటప్పుడు, తర్వాత కింద లైన్ కుట్టండి. మార్కింగ్ చేసుకున్నారు ఇంకో ఫస్ట్ లైన్ అంటే పైన మనం కుట్టేటప్పుడు ఈ కింద మనం మార్కింగ్ చేసుకునే అవసరంలో మనం ఈజీగా కుట్టేసుకోగలుగుతాం. జోక్ పార్ట్ నీట్గా వచ్చింది, లేదంటే కొంచెం గజిబిజిగా అంటే కొంచెం ముడతలాగా వస్తుందన్నమాట. అంటే ఫస్ట్ కుట్టే వాళ్ళకి. బెల్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనకి క్రాచ్ చూసారా ఎంత బాగా వచ్చిందో. క్రాచ్ ఇలా వస్తేనే బాగుంటుంది, ఎక్కడ చిరగదనమాట మనకి ఇస్తా పాయింట్. సో మనం ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, 8 ఇంచెస్ సైడ్కి జిప్ కోసం కట్ చేసుకోవాలి. అది కూడా లెఫ్ట్ సైడ్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ చేసేసుకొని మామూలుగా మనకి బెల్ట్ పట్టి మనకి ఉక్సులు కాజాలు పట్టి ఇలాగా ఎట్లా వేసుకుంటాం సేమ్ అట్లానే ఒకవైపు కాజాకి ఒకవైపు ఉక్స్కి వేసుకున్నట్టు వేసుకోండి. మనం కావాలి అనుకుంటే దీనికి ఉక్సులు కాజాలు కూడా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక జిప్పు కూడా వేసుకోవచ్చు, ఏదైనా బాగానే ఉంటుంది. సో ఒకవేళ ఉక్సులు కాజాలు వేసుకునేటట్లయితే చాలా దగ్గరికి పెట్టుకోండి పాయింట్, అంటే 1 ఇంచ్కే ఉక్సు కాజా పడాలన్నమాట. సో నీట్గా ఉంటుంది. మనకి 42 ఇంచెస్ హిప్ సైజ్ ఉన్న వాళ్ళకు కూడా ఈ కొలతలు వచ్చేస్తాయి. అంటే సైడ్ కట్ చేసుకుని మనం ఇలా ఉక్సు కాజా పట్టి వేసుకుంటే పర్ఫెక్ట్గా, అంటే ఎలా అంటే బాడీ ఫిట్టెడ్ అనమాట. ఇక అంటే ఎలాస్టిక్తో పని లేకుండా నీట్గా ఉంటుంది షేప్. దానిపైన మనం షార్ట్ టాప్స్ వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది, అంటే గజిబిజిగా లేకుండా ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట. మీకు వీడియో ఇందాక స్టార్టింగ్లోనే వీడియో చూపించాను కదా, యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. సో అలా నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో.
ఒకవేళ కనుక ఈ వీడియో చూసి మీరు కుట్టుకోవాలి అనుకుంటే కుట్టండి. కుట్టిన తర్వాత మీకు ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక మెసేజ్ చేయండి. ట్రై అయితే చేయండి. మీ పాత చీరలతో అయినా ట్రై చేయండి. ఫస్ట్ నేర్చుకునే వాళ్ళైతే పాత చీరలతో ట్రై చేయండి. తర్వాత కొత్త ఫ్యాబ్రిక్ తెచ్చుకుని కుట్టుకోవచ్చు. హిప్ సైజ్ చూసారు కదా, 22 ఇంచెస్ వచ్చింది, అంటే పర్ఫెక్ట్ ఉంటుంది. సో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి.